శ్రీమతి నమః. ఈ కార్తీక మాసంలో 1,00,000 బిల్వార్చన చేస్తూ ఉంటారు. పరమేశ్వరుడు అనుగ్రహం కోసమే కదా. అసలు ప్రతిరోజు ఎలా అయితే మనం తులసి మొక్కకి పూజ చేస్తూ ఉంటామో బిల్వదళం మొక్కకి కూడా అలాగే పూజ చేసినట్లయితే సంతాన సౌఖ్యంతో పాటుగా వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి మనకి శివ పురాణం చెప్తుంది. ఈ రోజు ఆ బిల్వదళాలతో ముడిపడి ఉన్న సంఘటన, అందులోనూ పరమాచార్య స్వామి వారు చేసి చూపిన అద్భుతం అన్నమాట. ఈ రోజు తెలుసుకునే ముందు పరమాచార్య స్వామి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది 1935లో జరిగిందనమాట. మహాస్వామి వారు కాశీ వెళ్లే ముందు కర్నూలు నుంచి చిన్న చిన్న గ్రామాలు దాటుకుంటూ శ్రీశైలం వైపు వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు చిన్న చిన్న గ్రామాలు అవన్నీ తగులుతూ ఉంటాయి కదా. ఒక గ్రామంలో జమీందారుతో పాటు గ్రామస్తులందరూ మహాస్వామి వారు వస్తున్నారని పూర్ణ కుంభంతో నిలబడతారనమాట. అప్పటికే స్వామివారు బస్ చేయడానికి ఇంకో చోట ఏర్పాట్లు చేసేసుకుంటారు. కానీ ఈ జమీందారు ఆ గ్రామస్తులందరూ బతిమాలుకుంటారు. మా ఊళ్ళో కొన్ని 2 రోజులు ఉండండి అయ్యా, ఓ 3 రోజులు ఉండండి అయ్యా అని చెప్పి బతిమాలుకుంటే మహాస్వామి వారు ఏం చేస్తారు అంటే సరే 2 రోజులు ఉంటానని చెప్పి ఒప్పుకుంటారు. కానీ ఆ గ్రామంలో ఉన్న ఆ ప్రకృతి అందాలు అవి చూసి స్వామి వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా ఆ గ్రామస్తులు కూడా మహాస్వామి వారిని ఎంత భక్తిగా చూస్తూ ఉంటారో ఆ ప్రేమకి లోబడిపోతారు. అంతే కదా, భగవంతుడు దేనికి కట్టుబడిపోతారు చెప్పండి? ప్రేమకే కదా. అలా కట్టుబడిపోయిన మహాస్వామి వారు ఇంకొన్ని రోజులు అక్కడ ఉండాలని చెప్పి అనుకుంటారు. ఆ విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు ఇంకంత ఆనందంగా, అసలు మహాస్వామి వారు ఇక్కడ ఉంటున్నారు అంటే ఇంకా అంతకు మించి వాళ్ళకి ఆనందం లేదేమో అన్నంతగా గబగబా పందిళ్ళన్నీ వేసేసి స్వామివారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసేస్తారనమాట. చంద్రమౌళీశ్వర స్వామి వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చేస్తారు, ఒక్క బిల్వదళాలు తప్ప. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరికి బిల్వదళాలు అంటే తెలియదంట. అక్కడ ఏవో 2-3 బ్రాహ్మణ కుటుంబాలు ఉంటే వాళ్ళు కూడా చెప్పేశారు ఏమనంటే ఈ ఊళ్ళో ఎక్కడ బిల్వదళం మొక్క లేదు అని చెప్పేసి. ఇంకేం చేస్తారు మరి? తెల్లారితే స్వామివారికి పూజకి బిల్వదళాలు కావాలి. ఏం చేయాలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు ఈ మఠం వాళ్ళు ఏం చేస్తారు అంటే నిర్మాల్యం ఉంటుంది కదా, అంతకు ముందు చేసిన పూజలో నిర్మాల్యం తీసి అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి ఇలాంటి ఆకులు ఎక్కడైనా దొరికితే పట్టుకురండి అని చెప్పి అంటారు. వాటి కోసం ఈ యువకులు బయలుదేరతారు. మహాస్వామి వారు ఏమో ఈలోపు స్నానం చేసి వస్తారనమాట, అనుష్ఠానం చేసుకోవడం కోసం. వచ్చి బిల్వదళాలు ఏవి అని అడుగుతారు మహాస్వామి. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలో సమాధానం తెలియక ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి బిల్వదళాలు అంటే తెలియదంట స్వామి, అందుకే అంటారు. ఓహో తెలియదా అని ఒక నవ్వు నవ్వి గోశాల వెనకాల ఒక పెద్ద రాయి ఉంటే అక్కడ అనుష్ఠానం చేసుకోవడానికి కూర్చుంటారనమాట. మహాస్వామి వారు 1 గంట సేపు జపం చేసేసుకుని కళ్ళు తెరుస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆందోళనలో ఉంటారు. అయ్యో చంద్రమౌళీశ్వరుడికి పూజ చేయటం కోసమేమో బిల్వదళాలు లేవు కదా, ఎక్కువ రోజులు ఉంటారు అని అనుకున్నాం స్వామివారు, ఇప్పుడు బిల్వదళాలు దొరకలేదు కదా, వెళ్ళిపోతారేమో అని చెప్పి మహాస్వామి వారు ఏం చెప్తారా అని అలా చూస్తూ ఉంటారు. ఈ లోపు మఠంలో ఉన్న పరిచారకుడు ఏం చేస్తాడు అంటే ఒక పెద్ద బుట్టతో బిల్వదళాలు తీసుకొస్తాడు. అది చూసి అందరికీ ఆనందం వేసేస్తుంది అనమాట. అవి తీసుకొచ్చి మహాస్వామి వారి దగ్గరికి ఇస్తే మహాస్వామి వారు ఆ బిల్వదళాలను చేతితో తీసుకుని బిల్వదళాలు ఇక్కడ దొరకవన్నారే, ఇప్పుడు ఎలా వచ్చాయి అని చెప్పి అడుగుతారు. అప్పుడేమో అక్కడ శ్రీమఠంలోని వ్యక్తి చెప్తారు, లేదు నేను యాదృచ్ఛికంగా అక్కడ పందిరి గుంజు దగ్గరికి వెళ్ళాను, వెళ్తేనేమో అక్కడ బుట్టతోనేమో ఈ బిల్వదళాలు కనిపించాయి, అందుకే తీసుకొచ్చానని చెప్పి చెప్తారు. ఓహో చంద్రమౌళీశ్వరుడి పూజకి చంద్రమౌళీశ్వరుడే తెప్పించుకున్నాడన్నమాట. ఎంత కోమలంగా ఉన్నాయి ఈ 3 ఆకులతో కలిపి అంటూ మహాస్వామి వారు పూజకి వెళ్ళిపోతారు. ఇంకా అందరూ ఊపిరి పీల్చుకుంటారనమాట. ఇంకా ఆ రోజుతో మర్చిపోయారు ఆ సంఘటన, ఎందుకంటే ఆ రోజు పని అయిపోయింది కదా. ఇంకా అందుకని మళ్ళీ మర్నాడు పూజ చేసే సమయం వచ్చేసింది. అక్కడ మఠాధికారి మళ్ళీ చెప్తారనమాట, క్రితం రోజు పరిచారకుడు తెచ్చాడు కదా ఈ బిల్వదళాల్ని, అతనికే చెప్తాడు మళ్ళీ అక్కడ ఉన్నాయేమో చూసి తీసుకురా అని. పరిచారకుడు అక్కడికేమో వెళ్తే ఆశ్చర్యంగా అక్కడేమో మళ్ళీ ఈ బిల్వదళాలతో బుట్ట కనిపిస్తుంది అనమాట. మళ్ళీ తీసుకొచ్చి ఇస్తారు. అప్పుడు మహాస్వామి వారు 3వ రోజు ఏం చెప్తారు అంటే అసలు ఎవరు తెస్తున్నారో ఒకసారి చూసి అతన్ని నా దగ్గరికి తీసుకురా అని చెప్పి అంటారు. ఈసారి ఏమో ఎవరు తీసుకొస్తున్నారని చెప్పి అక్కడ చాటుగా కూర్చుని ఉంటే 8-8:30 సమయంలో ఒక యువకుడేమో మామిడి తోపులో నుంచి రావడం కనిపిస్తుంది. పెద్ద సిక, ముడి కూడా సరిగ్గా పెట్టుండదు, ఆ కట్టుకున్న పంచి కూడా కాస్త ఎలా ఉంటుందంటే కొంచెం నల్లగా ఉంటుంది అనమాట. చూస్తుంటే ఒక గ్రామీణ వ్యక్తిని చూసినట్లుగా అనిపిస్తుంది. అందులోనూ ఆవును మేపుతున్నాడేమో అన్నట్లుగా కూడా కనిపిస్తుంది అనమాట.
అతను వచ్చి గబగబా బొట్టు అక్కడ పెట్టి వెళ్ళిపోతుంటే అక్కడ పరిచారకులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యువకుడిని పట్టుకుంటారు. వెంటనే ఆ యువకుడికి భయం వేస్తుంది. తప్పు క్షమించండి, క్షమించండి, నేను వెళ్ళిపోతాను అంటే అక్కడ మఠాధికారి చెప్తారు, నువ్వేం భయపడకు, ఎందుకు భయపడుతున్నావు, నువ్వేం చేస్తావంటే శుభ్రంగా తయారయ్యి రేపు మధ్యాహ్నం 3ంటికి రా, నువ్వేనా ఇక్కడ మారేడాకులు పెడుతున్నావంటే నేనే స్వామి, నేనే పెడుతున్నాను, నేనేమో ఆవుల్ని మేపుకుంటాను కదా, నేను తీసుకొస్తే మీరు పూజ చేసుకుంటారా లేదో అని భయం వేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాను అంటే ఇంకా నయంలే, నువ్వేమో రేపు మధ్యాహ్నం 3ంటికి నేను చెప్పినట్లుగా వస్తే స్వామి వారి చేత ఆశీర్వచనం నీకు ఇప్పిస్తా అని చెప్తారు. ఈ యువకుడు ఏం చేస్తాడు అంటే స్నానం చేసేసి మర్నాడు 3ంటికి వస్తారు. మహాస్వామి వారి దగ్గరికి తీసుకెళ్తారు. మహాస్వామి వారు అతన్ని చూసి ఏంటి నీ పేరు అని అడుగుతారు. అప్పుడు ఆ యువకుడు పురంధర కేశవులు అని చెప్పి తమిళంలో చెప్తాడనమాట. ఓహో, తమిళుడువా, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతారు. అప్పుడు ఆ పురంధర కేశవులు చెప్తాడు, మాదేమో ఉసిలిం పట్టి మేమేమో మధురై నుంచి ఇక్కడికి వచ్చాము, ఆవుల్ని మేపుకుంటూ ఉన్నాము, నాకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, మా నాన్నే నన్ను పెంచాడు, మొన్న 2 సంవత్సరాల క్రితం మా నాన్న కూడా చనిపోయాడు అని చెప్పి చెప్తాడు. సరే, బిల్వదళాలు ఇక్కడెక్కడ లేవు అని అన్నావు కదా, మరి నువ్వెలా తెచ్చావు అని అడుగుతారు మహాస్వామి. అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడనమాట, మేము ఆవుల్ని మేపుకుని ఆ పర్వతాల దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ 3 బెల్వ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లను చూసి మా నాన్న ప్రతిరోజు చెప్పేవాడు, ఈ ఆకులని బిల్వదళాలు అంటారు, ఈ ఆకులతోటేమో పరమేశ్వరుడికి అర్చన చేస్తే చాలా మంచిది అని మా నాన్న చెప్తూ ఉండేవాడు. నాకు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ అయ్యవారు ఎవరో మాట్లాడుకుంటున్నారు, ఈ ఆకులు కావాలని అందరికీ చూపిస్తున్నారు, అది నేను చూశాను, మరి మా నాన్న చెప్పింది నాకు గుర్తుకొచ్చింది, అందుకే తీసుకొచ్చాను, కానీ నేను ఆవుల్ని మేపుకుంటాను కదా, అందుకని చెప్పి నేను తీసుకొచ్చింది మీరు తీసుకుంటారో లేదో అని చెప్పి భయం వేసి అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నాను అంటారు. అప్పుడు మహాస్వామి ఏం చేస్తారు అంటే తన వెళ్ళని తులసిమాలని ఈ పురంధర కేశవులకి ఇస్తారు. కళ్ళకద్దుకుని చాలా ఆనందంగా ఉంటాడనమాట. అప్పుడు మహాస్వామి వారు అడుగుతారు ఆ పురంధర కేశవుల్ని, నీకేం కావాలో కోరుకో అంటారు. మా నాన్న మీలాంటి గొప్ప వాళ్ళని ఏమీ అడగకూడదని చెప్పారు, లౌకికంగా ఉండే మాటలు ఏం మాట్లాడకూడదని చెప్పాడు, కానీ నాకు 2 కోరికలు ఉన్నాయి, తీరుస్తారా అని అడుగుతాడు అనమాట. మహాస్వామి నవ్వుతూ సరే అయితే చెప్పు అంటారు. వెంటనే ఈ పురంధర కేశవులు అంటారు, మా నాన్న నాకు పురంధర కేశవులని పేరు ఎందుకు పెట్టారో తెలుసా, మా నాన్నేమో పురంధరదాసు కీర్తనలు, త్యాగరాజ స్వామి వారి కీర్తనలు పాడుతూ ఉండేవారు, ఆ పాటలు పాడడం ఆయనకి ఇష్టము, అందుకే నాకు కూడా పురంధర కేశవులు అని చెప్పి పేరు పెట్టారు, ఆ పాటలు వింటూ వింటూ నేను కూడా నేర్చుకున్నాను, నీ దగ్గర ఒక్కసారి పాటలు పాడాలని ఉంది అని అడుగుతాడు. మహాస్వామి నవ్వుతూ ఒక్కసారేంటి, నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో ప్రతిరోజు నువ్వు పాడడానికి రా అంటారనమాట. స్వామి వారి సమక్షంలో పాటలు పాడే అవకాశం వచ్చింది అంటే ఆ పురంధర కేశవులు జన్మ ఎంత ధన్యమైపోయి ఉంటుంది, ఎంత అనుగ్రహం ఉంటే మహాస్వామి వారు అలాంటి వరాన్ని ఆ పురంధర కేశవులకి ఇస్తాడు చెప్పండి. ఎన్ని జన్మల అదృష్టమో కదా పురంధర కేశవుది. ఎంతో సంతోషంతో అక్కడ కీర్తనలు పాడుతూ ఉంటారనమాట. అప్పుడు మహాస్వామి వారు పురంధర కేశవులతో చెప్తారు, నేనే విన్నాను అనుకున్నావా ఈ పాట, నాతో పాటు బాలా త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరులు కూడా విన్నారు, వాళ్ళ అనుగ్రహం కూడా నీకుంటుంది అని అంటూ ఇంతకీ 2వ కోరిక ఏంటి అని అడిగితే, ఇప్పుడు కాదు స్వామి, మీరు వెళ్ళిపోయేటప్పుడు కదా నేను చెప్తానన్నాను అని చెప్పి పురంధర కేశవులు వెళ్ళిపోతారు. ఇంకా మహాస్వామి వారు 21 రోజులు ఉన్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయే రోజు వచ్చిందనమాట. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఏడు చేస్తూ ఉంటారు, కళ్ళనీళ్లు పెట్టుకుంటారు, వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరో దూరం అయిపోతున్నారన్నంతగా బాధపడతారు అనమాట. గ్రామంలో ఉన్న వాళ్ళు అనుబంధాన్ని పెంచుకున్నారు మహాస్వామి వారితో. మహాస్వామి వారు ఇలా ముందుకు వెళ్ళబోతూ వెనక్కి ఒక అడుగు వేసి చూస్తారనమాట. చూస్తే అక్కడ ఒక గొంజని పట్టుకుని, ఎక్కడైతే మారేడు దళాలని పెట్టాడో అక్కడ గొంజని పట్టుకుని పురంధర కేశవులు వెక్కి 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 ఏడ్చేస్తూ ఉంటాడనమాట. ఒక పక్కన మహాస్వామి వెళ్ళిపోతున్నారని బాధ అతనికి, ఎందుకంటే అంతవరకు మహాస్వామితో అతను పెంచుకున్న బంధం అలాంటిది. మహాస్వామి వారు అతని దగ్గరికి రమ్మంటారు. వస్తాడు. కోరిక కోరతానన్నావు కదా, 2వ కోరిక, వెళ్ళిపోయేటప్పుడు చెప్తానన్నావు కదా, చెప్పు అంటారు. అప్పుడు ఈ పురంధర కేశవులు అంటాడు, మా నాన్న దేవుళ్ళని ఏ కోరిక కోరుకోకూడదు అని చెప్పాడు, కానీ
మా నాన్న దేవుళ్ళని ఏ కోరిక కోరుకోకూడదని చెప్పాడు. మనం ధర్మబద్ధంగా ఉండాలి, మనకి మోక్షమే సాధనగా ఉండాలి, మోక్ష సాధనకే మనం ఎప్పుడు ఆలోచించాలని చెప్పేవాడు. మీలాంటి దేవుళ్ళని నేనేం కోరగలనయ్యా, కానీ నా దేవుడు మీరే స్వామి, నాకు మోక్షాన్ని ప్రసాదిస్తారా అని చెప్పడుగుతాడు. అప్పుడు మహాస్వామి ఏమంటారో తెలుసా, అక్కడ ఉన్న జమీందారుతో చెప్తారు, ఈ పురందర కేశవుల గురించి ఏదైనా విషయం చెప్పాలి అని అనుకుంటే శ్రీమఠానికి టెలిగ్రామ్ పంపించు అని. అంటే ఏదో జరగబోతోంది అనే విషయం పరమాచార్య స్వామి వారికి అప్పుడే తెలిసిపోయింది. అలా పురందర కేశవులకి చెప్పి కాశీ వెళ్లి కాశీ నుంచి మళ్ళీ కంచికి వచ్చేశారు. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు మహాస్వామి వారు అనుష్ఠానం చేసుకుని వస్తుండగా టెలిగ్రామ్ వస్తుంది. ఎవరో పురందర కేశవులంట ఆరోగ్యం బాగోలేదంట, మరి పురందర కేశవులు ఎవరో అంటారనమాట. అప్పుడు పురందర కేశవుల గురించి చెప్తూ మహాస్వామి వారు ఏం చేస్తారంటే అక్కడ కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లి స్నానం చేసి వచ్చి జపం చేసుకుంటారు. మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ 1 గంట జపం చేసుకుంటారు. అలా 8 సార్లు సాయంత్రం 6 వరకు చేశారనమాట. ఈలోపు పురందర కేశవులు లేడు అనే వార్త వచ్చింది. అప్పుడు మహాస్వామి వారు చెప్తారు, పురందర కేశవులు మంచివాడు, మంచి జీవి, అతనికి విషజ్వరం వచ్చింది, మోక్షం కోసం తపించిపోయాడు, అతనికి మోక్షాన్ని ప్రసాదించాలని చెప్పి చంద్రమౌళీశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఈ జపం చేశాను అని మహాస్వామి వారు చెప్తారు. అతనికి మోక్షాన్ని ప్రసాదించారా లేదా అనేది పూర్తిగా చెప్పలేదు, గాని జరగబోయేదేదో తెలుసుకున్న మహాస్వామి వారికి మోక్షాన్ని ప్రసాదించే శక్తి లేదంటారా చెప్పండి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు, అన్నిసార్లు ఎందుకు వెళ్ళి స్నానం చేసి వచ్చారు స్వామి అని. అతనికి కొన్ని జన్మల కర్మ ఉండిపోయింది, ఆ కర్మని తీసేసి అతనికి మోక్షాన్ని ప్రసాదించమని చెప్పి చంద్రమౌళీశ్వరుడిని ప్రార్థించాను అని అన్నారు. అంటే చంద్రమౌళీశ్వరుడు కోసం బిల్వదళాలు తీసుకొచ్చాడు ఆ చిన్న పురందర కేశవులు. దానితో పాటుగా ధర్మబద్ధంగా జీవించాడు. దానితో పాటుగా పరమాచార్య స్వామి వారి కోసం తప్పించిపోయాడు. పరమాచార్య స్వామి వారు పురందర కేశవులకి ఇచ్చిన మాట నెరవేరదు అని అనుకుంటున్నారా? నెరవేరే ఉంటుంది. మోక్షాన్ని ఇచ్చే ఉంటారు మహాస్వామి వారు, కానీ ఆ మాట ఎవరికి చెప్పలేదు. మహాస్వామి వారు సాక్షాత్ పరమేశ్వరుడు అయినప్పుడు ఈ పురందర కేశవుల కోరిక తీరకుండా ఉంటుందా చెప్పండి. ఎప్పుడైతే మహాస్వామి వారి పాదాలు పట్టుకుని స్వామి అనుగ్రహించు అని అడుగుతామో అప్పుడే మనం కూడా ఆయన గొడుగులోకి వెళ్ళిపోతాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.